మనం చేయవలసినటువంటి విధానాలు మాత్రం మనం పక్కన పెట్టేస్తాం. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు. అవి మళ్ళీ ఫ్యాషన్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తగ్గించుకొని పోతారు. అదేమన్నా నగ ఆభరణం కాదు కదా, జీవితాభరణం. అది నీకు ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత జీవితాంతకాలం ఒంటి మీద ఉండి తీరవలసిందే. నువ్వు మంగళసూత్రాన్నే బరువుగా పక్కన పడేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి బరువుగానే ఉంటాయి జీవితం మొత్తం. ఇవి పాటించాలి తప్పనిసరిగా. ఇప్పుడు నిజంగా బంగారం మంగళసూత్రమైనా కనీసం చూడండి, విలేజెస్లో ఏమీ లేనటువంటి పూర్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా మంగళసూత్రాలు బంగారం ఉంటాయి. అవునండి. అవునా? ఎందుకుంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. మంగళసూత్రం ఓకే, మాంగళ్యతంత్ర అనే మంత్రంతో కడుతున్నాడు, ఆయన జీవనానికి హేతువుగా గుర్తుగా కడుతున్నాడు అనేది ఒకటి. మంగళసూత్రం అంటున్నాం కాబట్టి మంగళం అంటే శుభం అని అర్థం, సూత్రం అంటే దారం. ఏదైతే దారం ఉంటుందో ఆ రెండు ఉండడం ద్వారా తప్పనిసరిగా శుభం కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది.